అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మొన్న పేపర్‌లో ఒక స్లైడ్ వచ్చిందనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో తయారు చేస్తున్నా. ఈ యొక్క సారాంశం ఏందంటే, ఇంజినీరింగ్ కాలేజీల ఎదురీత. 8 ఏళ్లలో 75 కాలేజీల మూత జిల్లా కేంద్రాల్లోనే ఎక్కువ. రాజధాని పరిసరాల్లో 20 కాలేజీల క్లోజ్. దూసుకొస్తున్న ప్రైవేట్ వర్సిటీలు, కంప్యూటర్ కోర్సుల విజృంభణ, ఆ దిశగా పోటీ పడలేని కళాశాలలు. విదేశీ వర్సిటీలు వస్తే ఇంకా ప్రమాదమే. సర్కారుకు ఉన్నత విద్యామండలి నివేదిక. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను చెప్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ బటన్ను ప్రెస్ చేయండి. మీ స్నేహితులకి, మీ స్టూడెంట్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. దశాబ్దాల కాలంగా ఏటా కళాశాలలు మూతపడుతున్నాయి. 2015 నాటికి రాష్ట్రంలో 234 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 159 తగ్గింది. కేసీఆర్ గవర్నమెంట్ ఛార్జ్ తీసుకోగానే దాదాపు పోలీసు వాళ్ళని శాఖలుగా ప్రవేశపెట్టి గోడలు కొలిశారు, క్లాస్ రూమ్లు కొలిశారు, ల్యాబ్లు కొలిశారు. మొత్తం ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ లాగా వేసి ఎడ్యుకేషనిస్టులందరినీ హడావిడి చేసేసారు అన్నట్టు. అంటే మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలను ప్రక్షాళన చేస్తున్నాం అనేటువంటి ఒక ఊపు మీద వచ్చినటువంటి కేసీఆర్ సర్కారు ఇక్కడ చూడండి ఏం చేసిందో. ప్రస్తుతం వాటి సంఖ్య 158. గ్రామీణ ప్రాంతాలకు చేరువగా ఉండేటువంటి కాలేజీలు ఎక్కువగా మూతపడుతున్నాయి. ఇది ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. మీరు గమనించండి, 49 కాలేజీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 11 తగ్గింది. ఖమ్మం జిల్లాలో 28 ఉంటే ఇప్పుడు 8 తగ్గింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 11కు గాను 2 కాలేజీలు మిగిలినాయి. మొత్తం క్లోజ్ అయింది 75 ఇంజనీరింగ్ కాలేజీలు అయితే 60 కాలేజీలు ఈ 3 జిల్లాల నుంచే క్లోజ్ అయినాయి. నాకు తెలిసి ఈ 3 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ 1 or 2 సీట్స్ గెలిచినట్టుంది. అంటే మీకు ఓట్లే లేదు కాబట్టి ఈ 3 జిల్లాల ప్రజలు ఆ రోజు కూడా ఓట్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వేయలేదు. అంత ఉద్యమ సమయంలో కూడా కొన్ని సీట్లు గెలిచారు కానీ ఎక్కువ సీట్లు గెలవలేకపోయారు. వాళ్ళకి ఎప్పుడైనా అది ఒక నైట్ మేర్ లాగా ఉండి ఈ 3 జిల్లాలు ఎప్పుడైనా మనకి కొమ్మ ముంచుతాయి అనేటువంటి ఒక భయం ఉండే. అందుకని మ్యాక్సిమం అన్ని కాలేజీలని న్యూట్రల్గా ఉండేవాళ్ళే కానీ లేకపోతే అటు అపోజిషన్ వాళ్ళే కానీ మొత్తం క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక మిగిలింది అక్కడ ఆ మిగిలిపోయినటువంటి 11 + 8 + 2 11, 8 అంటే 19, 19 ఒక 2 అంటే 21 కాలేజీలు మిగిలినాయి. ఎంతటికి దాదాపు 70, 80, 90, 100 కాలేజీలకు గాను 30 కాలేజీలు మిగిలినాయి. 22 కాలేజీలు మిగిలినాయి. అంటే ఈ 3 జిల్లాల్లో అంటే వీళ్ళు ఏది కూడా డైరెక్ట్గా చేయలేదండి. నేను చెప్పాను కదా, కింగ్ పిన్ చాలా తెలివి కలవారు. ఈ కింగ్ పిన్ ఏం చేశాడంటే ఈ 3 జిల్లాల్లో మనకు ఓట్లు పడవు. ఏదైనా సరే రాజకీయ రంగంలోకి రావాలంటే విద్యా వ్యవస్థ చాలా మందికి ఒక స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టు. ఎవరైతే రాజకీయం చేయాలనుకుంటారో వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి స్కూలో, కాలేజో లేకపోతే ఒక యూనివర్సిటీనో ఉంటే ప్రజల్లో మమేకం అవటము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఫ్యాకల్టీ అనుకోండి, వాళ్ళని రాజకీయంగా ఎలక్షన్స్ అప్పుడు ఇవన్నీ కూడా యూజ్ చేసుకునేదానికి కొంత వెసులుబాటు అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి వెసులుబాటు ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి ఉండకూడదు. ఒకవేళ ఉంటే మనకు అనుకూలం, కంప్లీట్గా సరెండర్ అయిన పర్సన్ ఉండాలి, లేకపోతే క్లోజ్. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి తెలంగాణ అంటే లైక్ పాత జిల్లాల ప్రకారం తీసుకుంటే 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాల్లో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకించిన జిల్లాలు ఈ 3. ఈ 3 జిల్లాల్లో 85% కాలేజెస్ మూసేసిండ్రు. అంటే వీళ్ళ రాజకీయ చతురత ఏ సింగిల్ పాయింట్ని వదిలిపెట్టకుండా వీళ్ళు పరిపాలన చేసిందని చెప్పాలి. దీంట్లో కులాల పంచాయతీ కూడా ఉంది. నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఇంకా దారుణమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక స్ట్రాటజీ చేసి విద్యా వ్యవస్థలు నడుపుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని విద్యా వ్యవస్థలని మొత్తానికి కనుమరుగు చేసేసిండ్రు. అదొక డిఫరెంట్ యాంగిల్.
సో మనకి ఈ న్యూస్ని బయటికి తేవాల్సినటువంటి మీడియా మౌనాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు మనం కానీ చూసినట్లయితే చూడండి, రిమైనింగ్ 7 జిల్లాలలో ఈ మిగిలిన హైదరాబాదు దీంట్లో పోయినటువంటి చెప్తున్నారు కదా కాలేజీలు, ఈ రిమైనింగ్ 20 కాలేజీలు కూడా, అవన్నీ కూడా మేజర్గా క్లోజ్ అయినటువంటి ఏరియాస్ ఏమున్నాయి. మన డాక్టర్ షఫీ, బ్రదర్ షఫీ అని ఉంటాడు, ఒక ఆయన యూట్యూబ్లో చెప్తూ ఉంటారు అనమాట. 48 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయట. ఏది 2014 నాటికి కేసీఆర్ ప్రభుత్వం వచ్చే రోజుకి ముస్లిం మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు పట్టుమని 5 కాలేజీలు కూడా లేవు. సో అటు మైనారిటీకి సంబంధించినటువంటి అన్ని విద్యా సంస్థలని ఇంటెన్షనల్గా క్లోజ్ చేస్తూ వచ్చారు. వీళ్ళకు ఓటు అయినటువంటి 3 జిల్లాల వాళ్ళని ఈ రకంగా బర్బాద్ చేసేసి వాళ్ళని ఆగమాగం చేసి పడేసారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి కొంత వెనుకబాటు కలిగి ఉన్నటువంటి జిల్లాలు అన్నట్టు. మహబూబ్ నగర్ ఇదంతా కూడా కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇటువంటి కానీ, అంటే వాళ్ళు పాపం సిఎస్సి అర్థం కాక. యాక్చువల్గా ఇంకోటి ఏమైంది, సరే దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద వచ్చినటువంటి విపరీత పరిస్థితుల వల్ల ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఓన్లీ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు మీకు నార్త్లో నేను చెప్తున్నాను ఒక విషయము, సియువిటి అని ఒక ఎగ్జామ్ ఉంది, కామన్ లైక్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సెంట్రల్ యూనివర్సిటీలో దగ్గర దగ్గర 45-50 యూనివర్సిటీస్ ఉన్నాయి. దాదాపు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని కోర్సెస్ ఉంటాయి. అంటే డిగ్రీ కోర్సెస్, బిఏ కోర్సెస్, అంటే ఫారెస్ట్రీ, రకరకాలు, అంటే లైఫ్ సైన్సెస్తో కూడుకున్నటువంటి అనేక కోర్సెస్ ఇందులో ఉంటాయి. సో వాటికి మన తెలుగు పిల్లలు అసలు ఎవరు అప్లై చేయట్లేదు. ఓన్లీ ఎట్లా భ్రమ కల్పించారంటే ఒకటే ఇంటెన్షన్, ఆల్ న్యూస్ పేపర్స్, ఆల్ ఛానల్స్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినటువంటి స్కూల్స్లో చదవాలి, వాళ్ళు చెప్పినటువంటి జూనియర్ కాలేజీలో చదవాలి, వాళ్ళు చెప్పిన రకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టుగా హైటెక్ సిటీకి రావాలి, వాళ్ళు నిర్దేశించబడినటువంటి కన్స్ట్రక్షన్స్లో ఇల్లు కొనాలి. మీరు గమనించండి, ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడ మనుషులు లేరు. సివిల్ ఇంజనీరింగ్ మొత్తాన్ని కొలాప్స్ చేశారు. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్లో మెడ్రాస్ తీసుకున్నట్లయితే కొన్ని వందల కంపెనీస్ అక్కడ ఉన్నాయి. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. తెలంగాణలో మ్యానుఫ్యాక్చరింగ్లో 0 స్టేజ్కి తీసుకొచ్చేసిన పరిస్థితి. హ్యాపీనెస్ ఇండెక్స్లో మనం కింద స్థానానికి వెళ్ళిపోయినాం. ఎందుకు వెళ్ళిపోయినామండి? హ్యాపీనెస్ ఇండెక్స్లో కిందకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, సో బ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ కానీ ఉన్నట్లయితే, అంటే బిఏ ఇంగ్లీష్ చదివినోడు, బిఏ హిస్టరీ చదివినోడు, అదేవిధంగా అకౌంట్స్ చదివినటువంటి వాళ్ళు, రకరకాల ఫీల్డ్స్. ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకున్నప్పుడు మన పక్కన ఉన్నటువంటి 2 రాష్ట్రాలు తీసుకున్నాం. అటుపక్కేమో తమిళనాడు తీసుకున్నాం. తమిళనాడులో ఇప్పుడు కోయంబత్తూర్ అనే ప్రాంతానికి పోతే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ దేశంలో గల నెంబర్ 1 ఇన్స్టిట్యూట్స్ అక్కడ ఇప్పటికి కూడా ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రకు పోతే 100 అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మనం ఓన్లీ మోస పద్ధతిలో ఇక్కడ గవర్నమెంట్స్ ప్రమోట్ చేసినాయి. ఆ రకంగా కూడా అంతకుముందు నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు పాడు చేస్తున్నారు. ఇంకా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పూర్తి స్థాయిలో పాడైపోయింది. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిందో. ఈ కోర్సులో 40% కంటే తక్కువ అడ్మిషన్లు అవుతున్నాయి. కొన్ని కాలేజీలో మెకానికల్, సివిల్ బ్రాంచీలకు జోలికి వెళ్ళడం లేదు. 2023 ప్రవేశాల్లో దాదాపు 30 కాలేజీల్లో సివిల్ బ్రాంచ్లో సగానికి పైగానే సీట్లు మిగిలిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 58% కంప్యూటర్ కోర్సుల్లోనే ప్రవేశాలు ఉంటున్నాయి. ఇంటర్మీడియట్ విద్య ఎక్కువ మందికి హైదరాబాద్కు వస్తుండగా తర్వాత ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయాలని భావిస్తున్నారు. చదువుకునే సమయంలోనే పార్ట్ టైం వెతుక్కునే అవకాశం నగరంలో ఉందని భావిస్తున్నారు. అరకొర విద్యార్థులతో జిల్లాల్లో కాలేజీలు నడిచే పరిస్థితి లేదని నిర్వాహకులు అంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సులకు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో విద్యార్థులు ఆ కాలేజీ వైపు వెళ్లే పరిస్థితి లేదు. అందువల్ల ఇవి క్రమంగా మూతపడుతున్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు దాదాపు 10 యూనివర్సిటీస్ పైనే వచ్చేసినాయి. 15,000-50,000 మంది ఇటు వెళ్ళిపోతున్నారు. సో ఈ సంవత్సరం ఇంకా ఒక 10 యూనివర్సిటీస్ కొత్తగా డీమ్డ్ యూనివర్సిటీస్ వస్తాయని వింటూ ఉన్నాం. ఇంకొక 50,000 మంది ఇటు వెళ్ళిపోతారు. కేల్కతం దుకాణం బంద్, అందరూ ఇంటికాడ కూర్చొని భజన చేసుకోవటమే. ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్స్ రిమైనింగ్ వాళ్ళందరూ.
అంటే గవర్నమెంటు ఏం చేసద్ది, ఎలా చేసద్దనేది నిపుణుల యొక్క సలహాలు లేవు. లేకపోతే అనేక రకాలైనటువంటి వ్యవస్థల యొక్క సపోర్ట్ లేదు. దీన్ని సస్టైనబిలిటీ చేసుకునే దానికి ఒక డిబేట్ లేదు. సో, నా వర్షన్ ఇదుంది. నన్ను కౌంటర్ చేస్తూ నేను చెప్పుకోవాలనుకుంటే నేను ఏదో యూట్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నా. చర్చా వేదికలేవి? విద్యావేత్తలందరూ కలిసి చర్చా వేదికలు నిర్వహిస్తే, ఆ చర్చా వేదికల్లో రకరకాల నిపుణులొచ్చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తే దాన్ని ఎడజేయాలనేది ఒక అర్థమవుద్ది. ఏసీ గదుల్లో ఒక ఇద్దరు, ముగ్గురు కూర్చుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళతో వాళ్ళకి అదే వచ్చినటువంటి పాత చింతకాయ తొక్కనేసేస్తారు. ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. అయిపోయింది. కేల్ ఖతం. దుకాణం బంద్. మొత్తం విద్యా వ్యవస్థ అంతా గూడా తెలంగాణలోని 5-10 కుటుంబాల చేతుల్లోకి మన జీవితాంతం సంపాదించినటువంటి సంపాదనంతా గూడా 10 మంది చేతుల్లోకి పోయేటువంటి ప్రమాదం కాచుకొనుంది. తస్మాత్ జాగ్రత్త.